హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ క్యాలెండర్ మనకి 12వ తారీఖు నుంచి 26 వరకు ఉంటుంది అని చెప్పి క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఓకేనా, షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించి లాస్ట్ వీక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏవేవి వదిలిపెట్టాలి, ఏవేవి చదవాలి, ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్లో కూడా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా కాంట్రవర్సీస్, చాలా కోర్టు కేసులు కానీ, కాంట్రవర్సీస్ కానీ, గొడవలు కానీ, అరెస్టులు కానీ, ఇన్ని నా ఎడ్యుకేషన్ కెరీర్లో కానీ, దాని తర్వాత నా జాబ్ కెరీర్లో కానీ, ఎప్పుడు ఈ టీచింగ్ కెరీర్లో కూడా ఎప్పుడు నేను చూడలేదు. అంత పెద్ద కాంట్రవర్షియల్ ఎగ్జామ్ జరగబోతుంది. మనం చూద్దాం. 12వ తారీఖు కోర్టు కేసెస్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఎస్ఎస్సి అయితే ముందు పట్టుదలతోనే ఉంది. ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందా అనేది తర్వాత సంగతి. ఎగ్జామినేషన్ వెళ్తుందా ముందుకి, లేదంటే రిజల్ట్స్ ముందుకు వెళ్తాయా వెనక్కి వెళ్తాయా తర్వాత సంగతి. కాకపోతే ఎస్ఎస్సి బాడీ అయితే ఎగ్జామ్ పెట్టడానికి రెడీగా ఉంది. సో మన ప్రిపరేషన్ మనం చేసుకుందాం. లాస్ట్ వీక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాని తర్వాత కంప్లీట్ ఎక్కడి నుంచి మొదలంటే ఈ రోజు నుంచి మొదలు మీకు లాస్ట్ వీక్, లాస్ట్ 2 days, దాని తర్వాత ఎగ్జామ్ డే రోజు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ డే రోజు ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని తీసుకోవాలి, లాస్ట్ దేంతో ముగించాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోల్ అండ్ సోల్ వన్ సింగిల్ షాట్లో నేను మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్ డే సక్సెస్ క్లియర్గా స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి. రోజుకి మీరు 12 గంటలు ఇవ్వబోతున్నారు, అవునా? ఎందుకంటే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఆఫీసర్ క్యాటర్ ఇవ్వబోతున్నారు. సో ఇలాంటి దానికి మీరు 12 గంటలు రోజుకి ఇవ్వబోతున్నారు. ఈ 12 గంటలు ఎలా బైఫాబ్రికేట్ చేసుకోవాలి అనే స్ట్రాటజీ నేను చెప్తాను. మీ బ్లూ ప్రింట్ మీరు రెడీ చేసుకోండి. నేను ఇచ్చే ఏదైతే సజెషన్స్ ఉన్నాయో దాన్ని మీరు యాడ్ చేసుకుంటా, మీ బ్లూ ప్రింట్ మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే బ్లూ ప్రింట్ ఎలా అనాలిసిస్ అంటే హోల్ అండ్ సోల్ అందరినీ మైండ్లో పెట్టుకుని ఇచ్చే బ్లూ ప్రింట్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా రెడీ చేసుకోవాలి. ఓకే, హై ఈల్డ్ టాపిక్స్ ఏమేమి ముందు పెట్టుకోవాలి, దాని తర్వాత ఏవేవి వెనక్కి పెట్టాలి, ఈ టైంలో ఏమన్నా కొత్త సబ్జెక్టులు చదవాలా, మాక్ టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయాలి ప్రస్తుతం ఉన్న దాంట్లో, దాని తర్వాత మీకు ఎగ్జామ్ డే రోజు మెమరీ బేస్డ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిందే, ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ యాప్లో కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. మెమరీ హింట్స్తో కోర్స్. అది మెమరీ హింట్స్తో అంటే రివిజన్ అవసరం లేని కోర్సెస్ అవి. ఒక్కసారి మీరు ఏదైనా సబ్జెక్ట్లో మీరు ల్యాగ్గా ఉన్నారా, ఒక్కసారి ఆ కోర్సులో చూడండి. ఒక్కసారి మీరు వీడియోస్ చూశారు అంటే మళ్ళీ మళ్ళీ చూడవసరం ఉండదు. అలాంటి చోట్ల కొత్త టాపిక్స్ ముట్టుకోండి, అలాంటి వీడియోస్ని ముట్టుకోండి. మెమరీ హింట్స్తో, మైండ్ మ్యాప్స్తో అండ్ టేబులర్ ఫార్మాట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయి విత్ ఇమేజెస్. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే ప్రస్తుతం నేను యాప్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఇది షెడ్యూల్ సంబంధించి కాబట్టి షెడ్యూల్ గురించే మాట్లాడతాను. పర్ఫెక్ట్ 12 hours స్ట్రాటజీ ఎలా ఉండాలి మీది అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 6 గంటలు మీ షెడ్యూల్ని 6 గంటలు మీరు డివైడ్ చేసుకొని 6 గంటలు రివిజను, 6 గంటలు మాక్ టెస్ట్. ఇది మీరు చేయాల్సింది ఇప్పుడు. ఓకే, మాక్ టెస్ట్లు కూడా ఏంటంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇప్పుడు వద్దు. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు మిమ్మల్ని కాన్ఫిడెన్స్ డౌన్ చేస్తాయి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు వద్దు. సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్. సబ్జెక్ట్ వైజ్ అంటే పాలిటీకి ఒక టెస్ట్, హిస్టరీకి ఒక టెస్ట్, అది కాదు నేను చెప్పేది. మీరు చదవాల్సింది ఏంటంటే మొత్తం జిఎస్సి ఒక టెస్ట్, ఓకే, దాని తర్వాత మొత్తం రీజనింగ్ ఒక టెస్ట్, ఇంగ్లీష్కి ఒక టెస్ట్, మ్యాథ్స్కి ఒక టెస్ట్. ఇలా చేయాలి మీరు, ఇలా ప్రిపరేషన్ పెట్టుకోవాలి. ఫుల్ లెంత్ పెట్టారు అనుకుంటే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ తగ్గిపోతుంది. ఓకేనా? సో చూసుకున్నాం అనుకుంటే 6 hours ప్లానింగ్ ఎలా ఉండాలంటే, మ్యాథ్స్కి ఒక 2 గంటలు, ఇంగ్లీష్కి ఒక 2 గంటలు, దాని తర్వాత రీజనింగ్ అండ్ జిఎస్కి గంట మాత్రమే ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న దాంట్లో. ఓకేనా? సో ఈ 6 hours సంబంధించి ఇలా బైఫాబ్రికేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు మార్క్స్ రాస్తారు కదా, పాత మోడల్ పేపర్స్ని, టీసీఎస్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. సార్ అదేం సార్ ఇడిక్విటీ కదా, పరిస్థితి ఏంటి? ఇడిక్విటీని కాసేపు పక్కన పెట్టండి. ఇడిక్విటీ ఎగ్జామ్ పెడుతుంది, కాకపోతే పేపర్ లెవెల్ కొద్దిగా, రీసెంట్ ఎగ్జామ్స్ చూసాం కదా, కొద్దిగా పేపర్ లెవెల్ తగ్గడం కనిపిస్తూ ఉంది. ఓకే, పాత లెవెల్ వచ్చేస్తూ ఉంది. టెన్షన్ లేదు. ఎస్ఎస్సికి సంబంధించి బాగా హ్యూజ్ ఎగ్జామ్ కాబట్టి అంత రిస్క్ తీసుకోరు. కొద్దిగా ఇడిక్విటీ పేపర్ రెడీ చేసిన పాత పేపర్నే రెడీ అవుతాం, పాత లెవెల్లోనే పేపర్స్ రాబోతున్నాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. టెన్షన్ లేదు. మీరు ఇడిక్విటీ ప్యాటర్న్ని పక్కన పెట్టండి, టీసీఎస్ ప్యాటర్న్ని చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో చూసుకున్నారనుకుంటే మనకి దీనికి సంబంధించి మాక్ టెస్ట్లు వచ్చేసి 2-3 డైలీ మాక్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. 2-3 అంటే నేను చెప్పాను కదా, ఎలా ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఒకవేళ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రాయండి ఇవాళ, నెక్స్ట్ డే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, లేదా మ్యాథ్స్ మొత్తం ఒకసారి రాయండి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే ఒకసారి రాయండి. ఈ టైప్లో మీరు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒకేసారి మొత్తం రాయకండి, అనవసరంగా క్లమ్స్ అయిపోతుంది మైండ్. ఈ టైంలో మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోకండి. ఓకే, దాని తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డైలీ మాక్ టెస్ట్లు రాస్తారు. దాని తర్వాత 2 గంటలు దానికోసం అని చెప్పి డీప్ ఎనాలిసిస్ పెట్టాలి. డీప్ ఎనాలిసిస్ అంటే ఏంటి? మీరు కూర్చొని ఎక్కడెక్కడ కోర్ ఏరియాస్ ఎక్కడ పెడతా ఉన్నాయి, ఎక్కడ లాగ్ అవుతా ఉన్నాను, అండ్
1 అవరు ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటికి సంబంధించి మీరు ఒకసారి ఎర్రర్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది మిస్టేక్స్ మొత్తం నోట్ చేసి దానికి సంబంధించి కొత్త నోట్స్ ఒకటి ప్రిపేర్ చేయండి. కొత్త నోట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్‌లో లేదంటే మ్యాథ్స్‌లో టైమ్ అండ్ వర్క్‌కి సంబంధించి ఏదో ఒక మోడల్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఒక మోడల్‌లో మీరు ఎక్కడైనా తప్పు జరిగింది. సో, ఈ మోడల్‌కి సంబంధించి మళ్ళీ ఒక కొత్త పేపర్ పెట్టేసి ఆ ప్యాటర్న్‌లో ఒక 5 క్వెషన్స్ కొత్త క్వెషన్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే. సో, అలా పాత క్వెషన్స్‌ని పక్కన పెట్టి కొత్త క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు ఆ ఏరియాలో వీక్‌గా ఉన్నారు. నేను మీకు చెప్తాను హై యీల్డ్ టాపిక్స్ ఏంటి, లో యీల్డ్ టాపిక్స్ ఏంటి ప్రతిదీ చెప్తాను, టెన్షనే లేదు. కాకపోతే మీరు చూడాల్సింది ఏందంటే ఎక్కడైతే మీరు ల్యాగ్‌గా ఉన్నారో ఇప్పుడుంది మీ దగ్గర టైము, టెన్షన్ ఏం లేదు. చాలా టైం ఉంది ఇప్పుడు గూడా. రివిజన్‌కి మోర్ దెన్ సఫిషియంట్ టైమ్ ఇది. ఓకేనా? సో, దీనికి సంబంధించి మీరు మిస్టేక్స్ అవన్నీ ఒకసారి చూసుకుంటా ప్రిపేర్ అవుతా వెళ్ళండి. దాని తర్వాత ప్రీవియస్ మాక్ రివ్యూ అంటే లాస్ట్ డే ఏదైతే మాక్ చేసావో దానికి సంబంధించి 1 గంట ఇవ్వడానికి ట్రై చెయి. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్. మార్క్స్ రాసామా, పక్కన పెట్టేసామా, నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆన్సర్‌లు వచ్చినాయా, నాకు 60% వస్తున్నాయని చెప్పి పక్కన పెట్టావో అది మార్క్స్ రాసినట్టు కాదు. అనవసరం టైం వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు. మార్క్స్ రాసి దాన్ని వీక్ ఏరియాస్‌ని అనలైజ్ చేసి దాని తర్వాత తప్పులేం వచ్చినాయో రాసి లాస్ట్ డే ఏ మార్క్ రాసావో దానికి సంబంధించి ఒకసారి రివైజ్ చేయడం ట్రై చేయి. ఇది పక్కా మంచి పద్ధతి. ఓకేనా? సో, డైలీ షెడ్యూల్ గురించి చెప్పాను కదా! ఇప్పుడు హై యీల్డ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటే మనకి మ్యాథ్స్‌లో సంబంధించి చూసుకున్నాం అనుకుంటే యాజ్ యూజువల్ డీఐ బాగా ఇంపార్టెంటు. దాని తర్వాత మనకి జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా. ఈ టైప్‌లో మీరు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో ఏమేమి చదవాలి, జామెట్రీలో ఏమేమి చదవాలి అనేది డెప్త్‌గా నేను మీకు వీడియో ఇచ్చాను. ఓకేనా? ప్రతి టాపిక్‌లో సబ్ టాపిక్స్ గురించి కూడా నేను మీకు డిస్కస్ చేశాను. హై యీల్డ్, లో యీల్డ్ అని. ఈడిక్విటీ అయినా, టీసీఎస్ అయినా రెండిట్లో కంబైన్డ్‌గా ఏది ఇంపార్టెంట్ అనే దాని మీదగా నేను మీకు క్లియర్‌గా ఒక వీడియో చేసి ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే లాస్ట్‌లో ట్యాగ్స్‌లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ హై వెయిటేజ్ వచ్చేసి మీరు డేటా ఇంటర్ప్రిటేషన్, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అని పెట్టండి. దాని తర్వాత మీడియం వెయిటేజ్ వచ్చేసి మీరు టైమ్ అండ్ వర్క్ అని, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజెస్, నెంబర్ సిస్టమ్. ఓకేనా? దాని తర్వాత డైలీ ఏం చేయాలి, ఇంతవరకు ఈ టాపిక్స్ని ముందు మేజర్గా కవర్ చేసేయండి. ఈ టాపిక్స్ మీదనే మీరు వీలైతే ప్రీవియస్ పేపర్స్ ఎంసీక్యూ సాల్వ్ చేయండి, లేదా చాట్‌జీపీటీని అడగండి. ఈ టాపిక్స్ మీద నాకు మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వు అని. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేసి దాన్ని ప్రీవైక్యూ ఆధారంగా రీసెంట్ ఎంసీక్యూస్ని ఆధారితంగా ఈ టాపిక్స్ మీదగా నాకు క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వు అంటే చాట్‌జీపీటీ తయారు చేసి ఇచ్చేసింది. ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. అందులో డౌట్స్ ఏమైనా వచ్చినా మళ్ళీ దాన్ని అడిగితే డౌట్ కూడా ఆన్సర్ ఇచ్చింది. పర్ప్లెక్స్ కానీ చాట్‌జీపీటీ కానీ యూజ్ చేయండి. ఓకేనా? సో, ఇలా మీరు మ్యాథ్స్‌ని ఈజీగా అనలైజ్ చేయండి. రోజుకి ఒక 40, 50 క్వశ్చన్స్ అన్న మినిమం హై యీల్డ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. రీజనింగ్ సంబంధించి చూసుకున్నారనుకుంటే స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ సంబంధించి మనకి మస్ట్ డూ టాపిక్స్ వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగు, దాని తర్వాత ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్ సిరీస్. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, సిలోగిజము, లీనియర్ పజిల్స్, డైరెక్షన్స్. కొద్దిగా వదిలేసినా పర్లేదు అంటే కాంప్లెక్స్ పజిల్స్ని ఈ మధ్య ఇప్పుడు అయితే కదిలికండి. కాంప్లెక్స్ పజిల్స్ ఉంటాయి, అలాంటి వాటిని అసలు జోలికి వెళ్ళకండి. ఓకే. ప్యాటర్న్ పజిల్స్, రికగ్నిషన్స్, క్విక్ లాజిక్గా వచ్చేవి, క్విక్గా చూడంలోనే లాజిక్ వస్తూ ఉంది, కూర్చుంటుంది అనే వాటినే టచ్ చేయండి. చెప్తాను దేన్ని ఎగ్జామ్ రోజు ఏమేమి ముట్టుకోవాలి, ఏమేమి ముట్టుకోకూడదు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మేజర్గా చూసుకోవాల్సింది కోడింగ్, డీకోడింగ్ అండ్ సిరీస్ని చూసుకోండి. దాని తర్వాత మీకు బ్లడ్ రిలేషను, సిల్లోగిజము అండ్ ఎనాలజీ, ఈ 3 ఇంపార్టెంట్. ఓకేనా? మస్ట్ డూ ఇవి అండ్ కొద్దిగా వెయిటేజ్ తగ్గిస్తే ఇవి, దాని తర్వాత వదిలేసినా పర్లేదన్నవి ఇవి. ఓకేనా? దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ రోజు 2-3 ప్యాసేజ్లు చదువుతూ చెప్తూ వెళ్ళాలి. ఓకేనా? చదువుతూ బయటికి అంటూ, మీరు జస్ట్ లోపల చదువుకోవటం కాదు, పెదవులతో బయటికి అంటూ ఉండండి సౌండ్. అప్పుడే మీ మైండ్లో వెళ్తూ ఉంటుంది ఆ ప్యాసేజ్. ఓకేనా? 3 to 4 ప్యాసేజెస్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మినిమం 2 ప్యాసేజెస్ అన్న రోజు మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా? నేను మీకు 2 గంటలు ఇంగ్లీష్కి ఇవ్వమన్నాను కదా, లేదంటే గంట ఇవ్వమన్నాను కదా అంటే మీరు గంట ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైలీ రొటీన్ ఎలా ఉండాలి, పొద్దున్నే ఒకాబ్ చదవండి. ఓకేనా? ఒకాబ్ చదవండి. ఓ 200-300 వర్డ్స్ ఆల్రెడీ చదివే ఉంటారు కదా, మీకు ఒక సెట్ ఆఫ్ ఒకాబ్ ఉంటుంది మీ దగ్గర. ఆ సెట్ ఆఫ్ ఒకాబ్ని రివైజ్ చేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కానీ ఈ ఒకాబ్ని మార్నింగ్ సెక్షన్లో పెట్టుకోండి. దాని తర్వాత ఆఫ్టర్నూన్లో మనకి కాంప్రహెన్షన్ పెట్టుకోండి. దాని తర్వాత ఈవినింగ్ సెక్షన్లో కొద్దిగా గ్రామర్ ప్రాక్టీస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? పీసెస్ చేయండి, మీ టైంని పీసెస్ చేసి ఇలా అలాట్ చేయండి. ఒకేసారి కూర్చోమన్నాం కదా అని గంట ఇంగ్లీష్ మీద కూర్చున్నారనుకుంటే మీకు మైండ్లో బోర్ కొట్టేస్తుంది. ఓకేనా? దాని తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి వచ్చేసామనుకుంటే యాజ్ యూజువల్గా మనకి ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇంపార్టెంట్.
జనరల్ సైన్స్ ఈ మధ్య కాలంలో అడగట్లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. జనరల్ సైన్స్ వెయిటేజ్ కొద్దిగా తక్కువే ఉంది. వదిలేసినా పర్లేదు జనరల్ సైన్స్. ఇప్పుడైతే ఎక్కువ కష్టపడకండి జనరల్ సైన్స్ మీద. ఇంపార్టెంట్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీని కొద్దిగా ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇంపార్టెంటే. లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నేను 6 మంత్స్ కంపైలేషన్ కూడా ఇచ్చాను. 1 ఇయర్ కంపైలేషన్ కూడా ఇచ్చాను. అవార్డ్స్, మొత్తం అవార్డ్స్ మెమొరీ హింట్స్తో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా నేను మీకు జనరేటెడ్ ఇమేజెస్తో మంచిగా అక్కడ క్లియర్గా చేసి ఇచ్చాను. ఓకేనా? మెమొరీ హింట్స్ని అటాచ్ చేస్తూ ఒక్కొక్క దానికి లాజిక్, అవార్డ్స్ సంబంధించి కానీ, స్కీమ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్రతిదీ యాప్లో కూడా కోర్స్ ఉంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ యూట్యూబ్లో కూడా చాలా ఫ్రీ వీడియోస్ చేసి పెట్టాను కరెంట్ అఫైర్స్. దాని నుంచి చూసుకుంటే సరిపోతుంది. నన్ను అడిగితే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఏదైతే కరెంట్ అఫైర్స్ మీకు కంపారిజన్ చేశానో అవి చూడండి, చాలా సరిపోతాయి. మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మ్యారథాన్లు అయితే పక్కన పెట్టేసేయండి. చాలా మ్యారథాన్లు జరుగుతూ ఉంటాయి యూట్యూబ్లో. గంటలో 5 గంటల్లో మీకు కంప్లీట్గా పాలిటీ మొత్తం చెప్పేస్తాను. 3 గంటల్లో హిస్టరీ మొత్తం అయిపోతుంది. గంటలో మీకు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కంప్లీట్ చేస్తానని చెప్పి చాలా మ్యారథాన్ జరుగుతూ ఉంటాయి. అస్సలు వాటి జోలికి వెళ్ళకండి. అనవసరంగా టైం వేస్ట్ అదంతా. ఈ టైంలో మినిట్ కూడా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్త. 1 పేజ్ సమరీస్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవిగా మీ పాత నోట్స్లు ఏవైతే ఉన్నాయో అవే. ఓకే, మాక్ టెస్ట్లో వచ్చేసి మీరు చూసుకున్నాం అనుకుంటే ఏదైతే టీసీఎస్ ప్యాటర్న్ 60% వెయిటేజ్ చాలా వరకు చూసుకుంటూ ఉండండి. 30% అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ముందు పెట్టేసుకోండి. ఓకేనా? సో టార్గెట్ యాక్యురసీ మేజర్గా మీరు ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ చేసినా ఎక్కువ కరెక్ట్ మీకు 100% షూర్ అనిపించే వాడిని టార్గెట్ చేయండి. అండ్ ఎగ్జామ్ డే చూసుకున్నారనుకుంటే మీరు ఫస్ట్ రీజనింగ్తో మొదలు పెడితే మంచిది. కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు క్వశ్చన్స్లో. ఓకే, దాని తర్వాత జనరల్ అవేర్నెస్ పెట్టి, దాని తర్వాత మ్యాథ్స్ని పెట్టి, చివర్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఇవన్నీ పెట్టండి. ఓకేనా? కాంప్రహెన్షన్స్ టైం ఎక్కువ తినేస్తాయి. క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదా మళ్ళీ మీరు కాంప్రహెన్షన్ మొత్తం చదవాలి. సో ఇలాంటి టైంలో బాగా టైం తీసేసుకుంటాయి. సో అందుకని కాంప్రహెన్షన్స్ వీలైతే చివరిలో పెట్టండి. స్టార్టింగ్లో రీజనింగ్ పెట్టేసేయండి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్. ఈ 2 బాగా తొందరగా అయిపోతాయి. దాని తర్వాత మీకు మంచిగా టైం మిగులుతుంది. అప్పుడు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని పట్టుకొని కూర్చోడానికి ట్రై చేయండి. ఫైనల్గా ఒక 5 నిమిషాలు బఫర్ పెట్టేసి నీట్గా రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒకవేళ మీకు 50 సెకండ్లు 45 సెకండ్ల కన్నా ఎక్కువ టైం పడుతూ ఉంది ఏదైనా క్వశ్చన్కి అని చెప్పి ఇక్కడ అనిపించిందా, వదిలేసేయండి ఆ క్వశ్చన్ని. మీరు ఎప్పుడు క్వశ్చన్తో మీరు ఎక్కువ రిలేషన్ పెట్టుకోకండి. ఇంతసేపు చేశాను, 2 నిమిషాలు చేశాను, ఆన్సర్ రాలేదు, ఇంకొక నిమిషంలో ఆన్సర్ వచ్చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ అనవసరంగా ఆన్సర్ రాదు. మీరు అనవసరంగా దాని మాయలో పడకండి. ఓకేనా? సో ఫైనల్గా యువర్ సక్సెస్ ఈజ్ ఇన్విటబుల్. ఈ 7 days బాగా గట్టిగా ఇవ్వండి. గివ్ ఎవ్రీథింగ్. నీ దగ్గర ఉన్న ప్రతిదీ ఇవ్వడానికి ట్రై చేయి. ఓకేనా? స్మార్ట్ వర్క్స్ ఎప్పుడు విన్ అవుతుంది. ప్రశాంతంగా నేను మీకు చెప్పిన స్ట్రాటజీతో మంచిగా ప్రిపేర్ అవ్వండి. స్పీడ్ అండ్ యాక్యురసీని మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? దట్స్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ SSC CGL ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.